ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ పార్టీలకు అతీతంగా ఏదైతే తిరుమల పవిత్రతను ఎక్కడ భంగం కలిగించినా కూడా భారతీయ జనతా పార్టీ ఉపేక్షించింది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా దీని పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములారో వాళ్ళందరినీ శిక్షించడం జరిగింది. కొందరిని ఇప్పటికే వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగే దీని వెనకాల నుండే హస్తాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిట్టు యొక్క రిపోర్టు కొంత లీక్స్ రావడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక కోర్టు దగ్గర ఉంది. కోర్టు ద్వారా మనకి ఇవాళ కూడా కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఆ విధంగా కఠిన చర్యలు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పవిత్రతను భంగం కలిగించే ప్రయత్నం, దాని యొక్క వైశిష్యాన్ని తగ్గించే ప్రయత్నం గత ప్రభుత్వం కఠినాతి కఠిన శిక్ష అవలంబించే విధంగా ఎవరైతే దీంట్లో భాగస్వాములు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కానీ దీని ప్రచారం ఏదైతుందో దాని ఏదైతే హిందూ మనోభావాలు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయకుండా జరిగే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు మీద కానీ లేదంటే ఇతర టీడీపీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని మేము దాని గారికి కాదు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతుందో కేంద్రం రాష్ట్రం కలిసి అనేక రకాల ప్రకటనలు చేసి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓర్వలేక జరిగిన అంశంగా మేము భావిస్తున్నాం. కనుక ఈ యొక్క రోడ్డు పక్కన డిరైల్ చేసే ప్రయత్నం ఈ యొక్క అనుచిత వ్యాఖ్యల ద్వారా జరుగుతుందని పొరపాటు పడ్డారు. ఆ విధంగా జరగదు. ఇటువంటి అలవాటు పడ్డాం. వాళ్ళు ఆ విధంగా అది తప్ప ఇంకోటి చేయలేదు. కనుక తప్పనిసరిగా వీటిపైన మేము సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తాం. అంటే గీతం అనేది ఇవ్వాలని కాదు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఇవ్వాలి ఇంకా దాన్ని ప్రకటన చేయలే. కొంత ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏదైతే న్యాయం ఉందో ఆ విధంగా చేస్తుంది. దాంట్లో ఇంకేం ఆలోచన లేదు. విధంగా అభివృద్ధి జరుగుతుందో వీటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే బడ్జెట్ లో ప్రావిజన్ సంబంధించి మీ అన్ని ట్రేడ్ బాడీస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క నిర్ణయాలు ముందే తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే దీంట్లో ఇంకా మాకు ఈ అవకాశాలు కల్పించాలని ఎవరైనా అడిగితే వాటిని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా మా యొక్క విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ సెంటర్. అందుకే మా పరశురామ్ రాజు గారికి కూడా అన్ని ఇండస్ట్రియల్ బాడీస్ కూడా లెటర్ రాసి ఆ విధంగా ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు అనుకున్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ట్యాక్స్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇష్యూస్, జిఎస్టీ సంబంధించిన ఇష్యూస్ కూడా తెలియజేయాలని చెప్పా. ఆ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఆ విధంగా వాళ్ళతో కూడా కలిసి డిస్కస్ చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి అంటే ఎవ్రీ ఇయర్ పెడతారు, ఈసారి కూడా పెట్టడం జరిగింది. స్టీల్ ప్లాంట్ సంబంధించి నిధులు కేటాయించారు. అయితే మనకి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఒక మంచి గతిలో ముందుకెళ్తుంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కాస్ట్లు కూడా తగ్గడం జరిగింది. అయితే కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటి నుంచి దూరమై తప్పనిసరిగా లాభాల బాటలో పడే విధంగా ప్రయత్నం జరిగింది. ఏదైతే 11,440 కోట్లు ఈ యొక్క బడ్జెట్ అంటే 532 కోట్లు ఇచ్చారని చెప్పారు. అంటే అది రెగ్యులర్ కేటాయింపులే. కానీ దాని నుంచి ఇంకా మరింతగా ముందుకెళ్లే విధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు ఇచ్చినప్పుడే. సో ఫస్ట్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ని మళ్ళీ రెండోసారి దానికి సంబంధించిన ఇవ్వటం, అలాగే అనేక రకాల డెట్ ఈక్విటీ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అవి కూడా జరుగుతాయి. ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ ని తప్పనిసరిగా రక్షించి
అందరికీ కూడా గొప్ప అవకాశం కల్పించే విధంగా దేశంలోనే అత్యాధునికమైన మన యొక్క స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ లో నెంబర్ 1 అయ్యే విధంగా దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ 11.5 బిలియన్ మెట్రిక్ టన్స్ రీచ్ అయ్యే విధంగా ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్తుంది. అంటే కేటాయింపులు ఎక్కడ కూడా తగ్గించలేదు. మిగతా కేటాయింపులన్నీ 10%, 20% పెరిగింది. అయితే విద్యా వైద్యానికి సంబంధించి ఏదైతే ఉందో ఆల్రెడీ విద్యకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు. 1,00,000 కోట్లతో ఫండ్ క్రియేట్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఐఐఎం లాంటివి అయితే ఐఐపిహెచ్ లాంటివి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన నిధులన్నీ కూడా ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి డ్రా చేసుకుంటారు. కాబట్టి దానికి స్పెషల్ గా కేటాయింపులు దీంట్లో జరగలేదు. ఆ విధంగా అది 6 years బ్యాక్ క్రియేట్ చేశారు. ఆ యొక్క ఫండ్ అంతే అలొకేట్ అయి ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 1,00,000 ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని ఎప్పటికప్పుడు ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్కడ కూడా బ్రేకేజ్ ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా డిఫెన్స్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా కొన్ని కారిడార్స్ కి గవర్నమెంట్లు మారిన కేటాయింపులు తగ్గకూడదని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని ప్రయత్నం ఆ విధంగా విజనరీ లీడర్ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఆ విధంగా క్రియేట్ చేశారు. కేటాయింపులు తగ్గింపు అనేది లేదు. ఆ విధంగా